నాకు తెలిసి ఇలాంటి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ని మీరు చూస్తుండ్రు. రైల్వే స్టేషన్ లోనే పాటలు, డాన్స్లు, పూలమాలలు. ఇది పవర్ లేదా పాపులారిటీ వల్ల వచ్చింది కాదు. మన దేశంలోనే ఒక గర్వించదగ్గ వ్యక్తి రిటైర్ అయినందుకు చేసిన సెలబ్రేషన్. సురేఖ యాదవ్ ఇండియాలోనే కాదు, ఏషియాలోనే ఫస్ట్ ఉమెన్ ట్రైన్ డ్రైవర్. 36 సంవత్సరాల సుదీర్ఘ సేవ తర్వాత ఆమె ఇండియన్ రైల్వేస్ నుంచి రిటైర్ అవుతున్నారు. 1988 లో మహారాష్ట్రలోని ఒక చిన్న ఊరైన సతారా నుంచి వచ్చిన సురేఖ ధైర్యంగా కళ్యాణ్ లోని లోకో పైలట్ ట్రైనింగ్ సెంటర్ లో చేరారు. ఆ రోజుల్లో ట్రైన్ నడపడం అనేది కేవలం మగవాళ్ళ పని అని సమాజం గట్టిగా నమ్మేది. కానీ సురేఖ గారు ఆ మాటలు ఒప్పుకోలేదు. పని అనేది ఒక జెండర్ మీద ఆధారపడదు, అది కేవలం మన ధైర్యం మీద, మన సామర్థ్యం మీదనే ఆధారపడుతుందని చెప్పి ఆవిడ గట్టిగా నమ్మేవారు. 1989 లో ఆమె తన మొదటి ట్రైన్ గా ఒక గూడ్స్ ట్రైన్ ని నడిపారు. 1996 లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రైవర్ గా మారారు. 2000 లో ముంబైలోని లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ కి పైలట్ అయ్యారు. 2011 లో డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ ని పూణే నుంచి ముంబై వరకు నడిపి ఏషియాలో ఫస్ట్ ఉమెన్ టు డ్రైవ్ అండ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గా చరిత్ర సృష్టించారు. అంతేకాదు 2023 లో ఏకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కి పైలట్ గా పనిచేశారంటే ఈమె ప్రయాణం ఎంతటి స్ఫూర్తిదాయకమో మీరే అర్థం చేసుకోండి. 36 ఇయర్స్ లో లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చిన సురేఖ గారు ఇప్పుడు వేలాది మంది హృదయాల్లో స్ఫూర్తిగా నిలిచిపోయారు. ఆమె లైఫ్ స్టోరీ ద్వారా సురేఖ గారు మనకు కన్వే చేసే మెసేజ్ ఒకటే: పట్టాలపైనే కాదు, మన జీవితంలో కూడా మన గమ్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి.